సామాజిక అస్త్రం మనిషి స్వార్థపరుడు. తనకంటూ ఏదో ఒక లాభం ఉంటేనే పని చేస్తాడు. అలాగే తనకంటూ నష్టం జరిగితే అది కలిగించిన వారిని నష్టపరిచేందుకు, అవసరమైతే హత్య చేసేందుకు కూడా కుట్రలు చేస్తాడు. ఇదంతా వ్యక్తిగతంగా జరిగే వ్యవహారం. అయితే ఇటువంటి వ్యక్తిగత ఘటనల్లో నష్టపోయే వారికి ప్రభుత్వం ఎందుకు ప్రజల సొమ్మును బాధితులకు ఇస్తుంది? ఈ ప్రశ్న ప్రస్తుతం మేధావి వర్గాన్ని తొలచివేస్తోంది. ఒక ట్రావెల్స్ వ్యాపారి బస్సులను కొని తనకు నచ్చిన ఊర్లకి నడుపుతూ ప్రయాణికుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. బస్సును కొనడం పెట్టుబడి, వ్యాపారం అనుకుంటే ప్రయాణికులకు టికెట్లను అమ్మి డబ్బులు వసూలు చేయడం లాభం. ఇది ఖచ్చితంగా వ్యాపారమే. అందులో నష్టం వచ్చినా లేక లాభం వచ్చినా ఆ వ్యాపారికి మాత్రమే సొంతం. ఇలా లాభానికి వ్యాపారం చేసే ఆ వ్యాపారి బస్సు ప్రమాదానికి గురైతే, డబ్బులు పెట్టి టికెట్లను కొని అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలు పోతే బాధితుడికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? ఆ వ్యాపారే. అదే న్యాయం, ధర్మం. అయితే ప్రభుత్వాలు ప్రమాదం జరిగిన వెంటనే నష్టపరిహారం ప్రకటిస్తాయి ఎందుకు? మరొక వ్యక్తి కంపెనీ పెడతాడు. వందల మంది వర్కర్లను పెట్టుకొని ఉత్పత్తి చేస్తూ వాటిని మార్కెట్లో లాభాలకు అమ్ముతూ కోట్లు సంపాదిస్తాడు. అతనికి వచ్చిన లాభాలను ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ పంచడు. అంతా నా కష్టం కాబట్టి నాదే అంటాడు. మరి అదే వ్యాపారి సంస్థలో ప్రమాదం జరిగితే, కార్మికులు చనిపోతే ప్రభుత్వమే నష్టపరిహారం ముందుగా ప్రకటిస్తుంది ఎందుకు? ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో ఒక కారణంతో ఘర్షణ జరిగితే, అందులో ఒక వ్యక్తి మరొక వ్యక్తి చేతిలో చనిపోతే, చనిపోయిన వ్యక్తి బంధువులు లేదా ఆ వ్యక్తి కులం వారు ఆందోళన చేస్తే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది ఎందుకు? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు, అనేక దుర్ఘటనలు. వీటికి కారకులెవ్వరు? నష్టపరిహారం ఇస్తోందెవ్వరు? ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు లేవనెత్తిన ఈ ప్రశ్న ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఎవరో కొట్టుకుని ఒకరు చచ్చిపోతే దాన్ని ఒక కులగొడవగా, పెద్ద రాష్ట్ర సమస్యగా మార్చి ప్రజల డబ్బుని ఎకరాలకు లక్షలు పారబోయటానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే దాన్ని నిలదీయాల్సిన అవసరం ప్రజలకు ఉంది. మీరు అంతగా కావాలనుకుంటే మీ సొంత డబ్బులు ఇవ్వండి, మీ ట్రస్ట్ డబ్బులు ఇవ్వండి, లేకపోతే మీ కంపెనీల డబ్బులు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ ట్రస్ట్ అని ఒకటి ఉంది, అక్కడి నుంచి ఇవ్వమనండి, లేకపోతే ఆయన సొంత డబ్బులు ఇవ్వమనండి. ఎవడమ్మ మొగుడు సొమ్మని ప్రజల సొమ్ము ఇట్లా దారాదత్తం చేస్తున్నారు ఒక పాలసీ అంటూ లేకుండా. దీని ద్వారా సమాజంలో ఏం సందేశం పంపిస్తున్నారు అంటే, కులం పేరు చెప్పి ఎవడన్నా బెదిరిస్తే మీరు ప్రజల సొమ్ము వాళ్ళకి దారాదత్తం చేస్తారా? ఇదేనా ప్రభుత్వాలు నడపాల్సిన తీరు, నడవాల్సిన తీరు? అయినా కానీ ప్రజలుగా, ఆలోచన పరులుగా మనం ఏమాత్రం వెనకడుగు వేయటానికి వీల్లేదు. నిరాశ నిస్పృహలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సిన పని మనం చేస్తూనే ఉండాలి. 2020 సంవత్సరం మే 7వ తేదీన విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటపురం గ్రామంలోని ఒక రసాయన కర్మాగారం నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ అయ్యి 12 మంది మరణించారు. 10,203 మంది ప్రభావితమయ్యారు. మనుషులు, పశువులు, పక్షులు అన్నీ తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. కొన్ని మరణించాయి. ఈ ఘోర ప్రమాదానికి ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పరిశోధన బృందాలు తేల్చాయి. సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు ఆ బృందాల దర్యాప్తులో తేలింది. అప్పటి వరకు ఆ కంపెనీ చేసిన వ్యాపారంలో వచ్చిన లాభాలను తమ జేబులో యాజమాన్యం వేసుకుంది. లాభాలను వెనకేసుకున్న కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే, ఇక్కడ తప్పు చేసింది యాజమాన్యం అయితే నష్టపరిహార డబ్బులు ఇచ్చింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. ఆ కంపెనీ విదేశీయుల నిర్వహణలో ఉంది. కానీ అప్పటి జగన్ ప్రభుత్వం మాత్రం 24 గంటలలోపే మరణించిన వారికి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించింది. 2025
అక్టోబర్ 8వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం గ్రామంలోని లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మరణించారు. అనేక మంది గాయాల పాలయ్యారు. ప్రభుత్వం మరణించిన వారికి ఆగమేఘాల మీద ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించింది. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దారకానిపాడు గ్రామంలో ఒక వ్యక్తి కుల అహంకారంతో చేసిన దారుణ మారణకాండ అంతా ఇంతా కాదు. 3 అన్నదమ్ములపై పగతో కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించాడు. ఆ సంఘటనలో ఆ 3 అన్నదమ్ముల్లో పెద్దవాడు చనిపోయాడు. మిగిలిన 2 సోదరులు తీవ్ర గాయాల పాలై శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు. చంపినవాడేమో జైల్లో ఉన్నాడు. ప్రభుత్వం మాత్రం ఆ బాధిత కుటుంబానికి 10 ఎకరాల పొలం, 24 లక్షల రూపాయల నగదు ఇచ్చింది. అలాగే నిత్యం అనేక చోట్ల కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు మహిళలను మానభంగం చేయడం, కొన్ని సంఘటనలలో బాధిత మహిళల ప్రాణాలు సైతం కోల్పోవడం జరుగుతుంది. నేరం చేసినవాడు పారిపోవడమో లేక దొరికిపోయి జైలుకు పోవడమో జరుగుతుంది. అయితే ఇక్కడ నష్టపోతోంది 2. ఒకరు బాధితులైతే మరొకరు రాష్ట్ర ప్రభుత్వం. ఎవరో ఎక్కడో నేరం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును బాధితులకు ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా కంపెనీలలో, బస్సు, రైలు, రోడ్డు ప్రమాదాలలో, వ్యక్తిగత కక్షలతో జరిగే హత్యలలో, ఘర్షణలలో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. కొన్ని కేసులలో డబ్బులతో పాటు భూమి, పొలం, ఇంకా ఆ బాధితుల కుటుంబంలోని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తుంది. నిజమే, ఎవరో చేసిన పనికి బలైపోతున్న వారికి మానవత్వంతో సహాయం చెయ్యాల్సిందే. ఆ బాధిత కుటుంబం రోడ్డు పాలవ్వకుండా ఆదుకోవాల్సిందే. అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఎవరి సొమ్ముతో సహాయం చెయ్యాలి, ఎవరి సొమ్ముతో ఆదుకోవాలి అనేదే ఇక్కడి ప్రశ్న. నేరం చేసిన వ్యక్తికి ఏ ఆస్తి లేకపోతే, నేరం చేసిన వ్యక్తి నిరుపేద అయితే ఆ కేసుల్లోని బాధితులకు ప్రభుత్వం సహాయం చేయడం తప్పులేదు. కానీ నేరం చేసిన వారు పెద్దవారైతే, ఆర్థికంగా గొప్పవారైతే అప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు బాధితులకు ప్రజల సొమ్ము ఇవ్వాలన్నది ఏబి వెంకటేశ్వరరావు లేవనెత్తిన ప్రశ్న. అధికార మదంతోనే, కుల అహంకారంతోనో మదమెక్కి నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరన్న ధీమాతో నేరం చేసిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆస్తులు తెగనమ్మో లేదా ఆ ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని బాధితులకు సహాయం చేస్తే బాగుంటుంది. అప్పుడు నేరం చేయాలనుకునే వారికి భయం ఉంటుంది. తాను నేరం చేసి జైలుకు వెళితే ప్రభుత్వం తన ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు ఇస్తే తన కుటుంబం వీధుల పాలవుతుందన్న భయంతోనైనా ఆ వ్యక్తి నేరం చేయడానికి ఆలోచిస్తాడు. అంతేకాని నేరం చేసిన వాడిని జైలుకు పంపి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తే తనకున్న ఆస్తులను అమ్మైనా ఆ వ్యక్తి ఏ నేరం చెయ్యలేదని నిరూపించుకునే అవకాశం ఉంది. నేరం చేసిన వాడికి ఏ ఆస్తి లేకపోతే ప్రభుత్వమే సహాయం చేసేందుకు వీలుగా రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ తీర్మానం చేసి చట్టబద్ధత కల్పించి విధి విధానాలను రూపొందించి జీవోను విడుదల చేసిన తరువాతే ఇటువంటి సహాయాలు కూడా చేయాల్సి ఉంటుంది. అంతేకాని ఓట్ల కోసమో, తమ పార్టీ వాడనో, తమ సామాజిక వర్గమనో, కుల పోరాటాలకి భయపడో, తమది ఎంతో మంచి పరిపాలన అని పేరు తెచ్చుకోవడానికో ప్రజలు కష్టపడి చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నులను పప్పు బెల్లాల్లా పంచిపెట్టడం మాత్రం ఏ మాత్రం హర్షణీయం కాదు. మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు లేవనెత్తిన ప్రశ్నకు ప్రభుత్వం ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇది ప్రజా సమస్య, ప్రజల సొమ్ముకు సంబంధించిన సమస్య కాబట్టి ప్రభుత్వం స్పందించే తీరాలి. లేదా అలా చేయడం కుదరదు అని ప్రభుత్వం చెబితే ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి రాజ్యాంగబద్ధత చట్టం చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ప్రజల నుంచి ఈ ప్రశ్న వస్తూనే ఉంటుంది. నేరం చేసిన వాడు తన ఆస్తులను కుటుంబ సభ్యులకు వదిలి దర్జాగా జైలులో ఉంటూనే ఉంటాడు. ఇది ఇలా ఉండగా
సిఆర్పిసి చట్టంలో బాధితుడికి సత్వరమే నష్టపరిహారం అందించాలని ఉందని సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ తెలిపారు. అంతేకాదు బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకుందని, దానివల్ల బాధితులకు న్యాయం జరుగుతోందన్న భరోసాని ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఒక పక్క బాధితులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాలకు చట్టబద్ధత లేదని మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు చెబుతుండగా, మరొక పక్క చట్టంలో ప్రభుత్వాలు బాధితులకు నష్టపరిహారం అందించాలని ఉందని సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ చెబుతుండటం పరస్పర విరుద్ధంగా ఉంది. వివాదాస్పదంగా మారుతున్న ఈ విధానం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కాదనలేని వాస్తవం.